హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 31ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, ఈ మధ్య నీకు వరీస్ అనేవి ఎక్కువైపోతున్నాయి, కొంచెం ఈ నాన్నతో షేర్ చేసుకుంటే అవి తగ్గుతాయేమో అమ్మ, నాతో కూడా షేర్ చేసుకొని నీకు మంచి సొల్యూషన్ ఇస్తానేమో అనగానే ఇంకా హీరోయిన్ అయితే నాన్న ఇక్కడ కూర్చో అని చెప్పి అంటది. యాక్చువల్గా నేను ఆలోచించేది నా గురించి కాదు నాన్న, నేను ఆలోచించేది హీరో గురించి అని చెప్పి అంటదన్నమాట. ఏ అమ్మా అనగానే నేను తనకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను నాన్న, కానీ నాకు తనకి ఎలా హెల్ప్ చేయాలో తెలియటం లేదు, నాకు నేను ఎందుకు పనికిరాలేని దానిలాగా అనిపిస్తున్నాను నాన్న అని చెప్పి హీరోయిన్ అయితే ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నువ్వు ఇప్పటికీ తనకి చాలా హెల్ప్ చేసావు, నువ్వు ఇప్పటికీ చాలా మంచి పని చేసావు, వాళ్ళ నాన్నగారికి ఎక్కడ ఉండాలో తెలియకపోతే నువ్వే వాళ్ళ నాన్నగారికి ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి మంచిగానే హెల్ప్ చేసావు కదా, నువ్వెందుకు ఇంకా కంగారు పడ్డాం అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, నాన్న అసలు హీరో గురించి ఎవరికీ తెలీదు, కానీ నాకైతే తెలుసు, తను చాలా మంచివాడు నాన్న, తను బాగా సెన్సిటివ్, బయటికి అంత గంభీరంగా కనిపిస్తాడు కానీ తను చాలా సెన్సిటివ్ అనగానే ఈ మాటలు విన్న హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నువ్వు తన గురించి చాలా బాగా అర్థం చేసుకున్నావు, అయినా సడన్ గా నువ్వు తన గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటావు అని చెప్పి ఎటకారంగా అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఎందుకంటే హీరో నాకు మంచి ఫ్రెండ్, దానికి తోడు మనకి షెల్టర్ కూడా ఇచ్చాడు కదా, అందుకే నానా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఓహో అందుకేనా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు. ఇక్కడ డాంగ్ అయితే హీరో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తారు. ఒరే డాంగ్, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, సరే లోపలికి రా అని చెప్పి హీరో వాళ్ళ నాన్నగారు అయితే డాంగ్ని లోపలికి అయితే తీసుకువెళ్తారన్నమాట. మిమ్మల్ని చూసి రమ్మని నన్ను హీరో అయితే పంపాడు, మీకేమైనా అవసరం ఉంటే నన్ను అడగండి, నేను అది తీసుకువస్తాను అనగానే ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అడుగుతారన్నమాట, నాకు కొంచెం డబ్బులు అనేవి ఇస్తావా, నాకు కొంచెం పని ఉంది అని చెప్పి అంటారు. ఆ మాటకి డాంగ్ అయితే అంటాడు, అంకుల్ నేను రేపొద్దుట ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను మీకు డబ్బులు ఇచ్చిన విషయం కనుక హీరోకి తెలిస్తే నన్ను అయితే చంపేస్తాడు అండ్ నాకు ఉద్యోగం కూడా పోతుంది, నేనైతే మీకు డబ్బుల విషయంలో ఏమాత్రం సహాయం చేయలేను అంకుల్ అనగానే నాకు అర్థమైంది, కానీ నాకు ఏమాత్రమో డౌట్గా ఉంది నా కొడుకు గురించి, నా కొడుకు నా దగ్గర ఏదో దాస్తున్నాడు బాబు, అయినా మా కొడుకు అయితే ఆస్తులన్నిటిని ఆ అమ్మాయికి అప్పు చెప్పేశాడు, హోటల్ కూడా అమ్మాయికి అప్పు చెప్పేశాడు, ఇల్లు కూడా అమ్మాయికి అప్పు చెప్పేశాడు, అడికి ఏదో అయ్యింది అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట. ఆ మాటకి డాంగ్ అయితే అంటాడు, ఏమవుతుంది, ప్రేమలో మునిగిపోయి తేలిపోతూ ఉన్నాడు, అలాంటి వాడికి మనం ఎంత చెప్పినా ఏమీ వినిపించుకోడు అంకుల్, ఎవరు హెల్ప్ చేయలేరు అని చెప్పి అంటాడనమాట. ఈ మాట వినగానే హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నా కొడుకు అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా, వాళ్ళిద్దరు ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి డాంగ్ అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా డాంగ్ అయితే అనుకుంటాడు, అనవసరంగా నోరు జారేసనే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏదోలా తప్పించుకోవాలని చెప్పి డాంగ్ అయితే ఫోన్ వచ్చినట్టు నటిస్తాడనమాట. మీరు అక్కడే ఉండండి నేను వచ్చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే డాంగ్ ఎస్కేప్ అనేది అయిపోతాడు. ఇంకిక్కడైతే హీరో వాళ్ళ నాన్నగారు అనుకుంటారు, ఈ పిల్ల చాలా కన్నింగ్ లాగుంది, నా కొడుకుని దక్కించుకుంది, ఇల్లుని దక్కించుకుంది అండ్ రెస్టారెంట్ని దక్కించుకుంది, దీని సంగతి ఎలాగైనా చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నాకెందుకో కానీ హీరో వాళ్ళ నాన్నగారి మీద డౌట్గా ఉంది, సడన్గా తను ఇక్కడికి వచ్చాడు అండ్ హీరోయిన్ హోటల్లో దిగాడు, అయినా మన అమ్మాయికి ఆయన మీద డౌట్ రావట్లేదు, కానీ నేను అతని మీద ఒక కన్నేసి ఉంచుతాను, తను ఎందుకైనా మన అమ్మాయికి హాని చేస్తాడేమో అనగానే నా ఏమీ పట్టించుకోకు, అయినా సరే ఏదో ఒకటి చేసుకోగాని వచ్చి పడుకో, నాకు నిద్ర వస్తుందని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అయితే ఇక్కడ ఫొటోస్ అన్నివి చూపిస్తారు, మేము అప్పట్లో చాలా ఉన్నవాళ్ళమమ్మ, మేము బాగా ఉండి బలిసే వాళ్ళం, కానీ ఇప్పుడు చూసామా మా పరిస్థితి ఎలాగైపోయిందో, మా రెస్టారెంట్ని మా ఆస్తిపాస్తుల్ని ప్రతి ఒక్కటి హీరోయిన్ అయితే తీసేసుకుంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంకా మేమేమీ చేయలేము, ఇలా ఉండాల్సిందే అని చెప్పేసరికి ఇవన్నీ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వింటారు. ఇంకా విని వెంటనే ఆవిడ కోపం వచ్చి గట్టిగా అయితే అరుస్తారన్నమాట, ఎవరి పనులు వాళ్ళు చేసుకోకుండా ఇక్కడ ఏంటి అని చెప్పి అరిచేసరికి ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే హీరో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను మీ కొడుకుని ఎంత బాగా చూసుకుంటున్నాను, తనకు వంట చేసి పెడుతున్నాను, క్లీన్ చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, అన్నీ బాగా చూసుకుంటున్నాను, కానీ మీరు నా కూతురికి ఏం చేస్తున్నారు, నా కూతురు దగ్గర ఉండి నా కూతురు వెనకాల గోతులు తీసి నా కూతుర్ని వెనకాల పాడేయాలనుకుంటున్నారా, మీకు అసలు పద్ధతి ఏమైనా ఉందని చెప్పి తిడుతూ ఉంటుంది. మీరు ఎందుకని అంత కోపపడుతున్నారు, మన ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం పదండి అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకువెళ్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి కాఫీ అనేది ఇప్పించాలని చెప్పి అనుకుంటాడు. వెయిటర్తో అయితే ఇలా చెప్తాడనమాట, ఈ కాఫీ బిల్ అనేది హీరోయిన్ అకౌంట్లో అయితే రాసే అమ్మా అని చెప్పి అంటాడనమాట. తీసుకోండి కాఫీ తాగండి, మొహమాట పడకండి అని చెప్పి అనేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే
ఇలా అంటారు, నీ దగ్గర ఆ మాత్రం డబ్బులు కూడా లేవా ఏంటి? కాఫీ బిల్లు కూడా నా కూతురు అకౌంట్లోనే రాయించేస్తున్నావు, ఇంకెందుకు నువ్వు కాఫీ ఇప్పించినట్టు అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాట. ఆ మాటకి హీరో వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నీ కూతురు చాలా అదృష్టవంతురాలమ్మా, ఎందుకంటే ఈ ఆస్తి అంతా వచ్చింది కదా అంటే మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి ముందు అని చెప్పి అడుగుతుంది మాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారు. ఆ మాటకి అయితే అంటాడు, ఏంటి నీకు నిజంగా ఏమీ తెలీదా ఏంటి అని చెప్పి, ఏంటి తెలిసేది అని చెప్పి అడగగానే ఇంకా ఏమీ మాట్లాడు, ఏమీ లేదులే అని చెప్పి అంటాడు, నీ కూతురు చాలా తెలివైందని చెప్తున్నాను, అయినా నీ కూతురు అంత సింపుల్గా హ్యాండిల్ చేసే అమ్మాయి అయితే కాదు, చాలా తెలివైన కూతుర్ని కన్నావు అని చెప్పి పొగుడుతూ ఉంటాడనమాట. ఇంక ఈ పొగడతలన్నీ వినేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు, నువ్వు నాకేదో చెప్పాలని చెప్పి వచ్చావు, అయినా నువ్వు నా కూతురికి ఇబ్బంది కల్పించకపోతేనే అదే మంచిది, ఇక్కడితో మనం మాట్లాడుకోవడం అయిపోతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు వెళ్తారు. హీరో అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నగారితో అడుగుతారు, అంకుల్ నాతో ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకువచ్చారు, మీరేదో మాట్లాడాలనుకుంటున్నారు కదా, నాతో మాట్లాడండి అని చెప్పి అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నువ్వు నా కూతురు ప్రేమించుకుంటున్న విషయం నాకైతే అర్థమైంది బాబు అని చెప్పి అనేసరికి హీరో అయితే షాక్ అవ్వి, హా అంకుల్, నేనే ఫస్ట్ మీ అమ్మాయికి ప్రపోజ్ చేశాను, మీ అమ్మాయి కూడా నన్ను యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు మేమిద్దరం అయితే ప్రేమించుకుంటున్నామని చెప్పి అనగానే, బాబు నాకు ఈ విషయం చెప్పు, మీ నాన్నగారి విషయం నువ్వు సాల్వ్ చేసావా లేదా అని చెప్పి అడుగుతారన్నమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి అయితే చెప్తాడు, అంకుల్ మీరేమీ బాధపడక్కర్లేదు, నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా నాన్నగారిని ఇక్కడి నుంచి అయితే పంపించేస్తాను, అతను మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా నేనైతే చూసుకుంటాను అంకుల్ అని చెప్పి అనగానే, నేను మీ నాన్నగారిని పంపించేమని అయితే నేను చెప్పట్లేదు బాబు, ఒకసారి నువ్వే ఆలోచించు, ఈ వయసులో ఎవరికైనా తోడు అనేది కావాలి, మా నాన్నగారు కూడా మీ నాన్నమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు అలాగే బాధపడ్డాను, మా నాన్నగారు తప్పు చేశారు అనుకున్నా, కానీ తర్వాతే తెలిసింది నేను కూడా అతని వయసుకి వచ్చాక ఈ వయసులో ఎవరికైనా తోడు అనేది అవసరం, మీ నాన్నగారికి కూడా తోడు అనేది అవసరం అనుకుంటా, ఒకసారి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోబాబు అని చెప్పి అంటారన్నమాట. కానీ మా నాన్నగారు మీ అంత మంచిగా ఎప్పుడు ఆలోచించలేదు అంకుల్, అతను ఎప్పుడు ఇంత మంచిగా ఆలోచించుడు, నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను అంకుల్, మీ అమ్మాయిని నేను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాను, తనకి ప్రతి ఒక్క మూమెంట్ హ్యాపీగా ఉండేలా చూస్తాను అనగానే, నాకు తెలుసు బాబు అని చెప్పి అంటారన్నమాట. సరే అంకుల్, నేను కార్ అనేది డ్రైవ్ చేస్తాను, నాకు ఇవ్వండి అనగానే ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు కూడా సరే అయితే నువ్వే డ్రైవ్ చేయని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి డ్రైవ్ చేస్తారు. ఇక హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే కొంచెం వెనక్కి వచ్చి పార్క్ చే బాబు, దా వెనక్కి రా, బాగానే ఉంది సిగ్నల్స్ అని సిగ్నల్స్ రూట్స్ అనేవి చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అనేసరికి ఇంక అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడనమాట కార్లో నుంచి. ఇది చూసిన హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, ఏంటి హీరో నీకు బాస్, నువ్వు తనకి డ్రైవరు, కానీ రివర్స్లో జరుగుతుందేంటి, తన్ని డ్రైవ్ చేయించావు ఎందుకని చెప్పి అరుస్తూ ఉంటారన్నమాట. అది కాదే, నేను చెప్పేది విను అన్న వినిపించుకోరు, నువ్వు లోపలికి రాని సంగతి చెప్తాను పద అని చెప్పి ఇంక వెంటనే అయితే తీసుకువెళ్ళిపోతారన్నమాట హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని, హీరోయిన్ వాళ్ళ అమ్మ. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు నాకైతే అర్థం అవ్వట్లేదు అనగానే, అర్థం అవ్వకపోవడానికి ఏముంది, మేమిద్దరం ఫిషింగ్ పట్టుకోవడానికి అయితే వెళ్ళాం, మీ నాన్నగారికి అయితే మన ఇద్దరి రిలేషన్షిప్ గురించి అయితే తెలిసిపోయింది, అతనైతే నన్ను అడిగాడు అండ్ నేను కూడా అతనికైతే చెప్పాను, మీ నాన్నగారు నన్ను అల్లుడి కింద ఒప్పేసుకున్నట్టే అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట హీరో. ఈ మాట విన్న హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. నిజంగానా, నువ్వు ఎలా నీ మా నాన్నని ఇంప్రెస్ చేసావు అంటే నా మాటలతోనే అని చెప్పి అంటాడు. సరే అయితే లోపలికి వెళ్దామని చెప్పి ఇద్దరు అయితే లోపలికి వెళ్తారన్నమాట. ఇక్కడ మియోమ్ ఇంటికి అయితే తన ఎక్స్ హస్బెండ్ అండ్ లాయర్ కూడా వస్తారన్నమాట. ఇంకా లాయర్ అయితే ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటే ఇక్కడ జో అయితే అంటాడు, ఒక లాయర్ అయి ఉండి ఇక్కడ ఫొటోస్ అనేవి తీయకూడదని మినిమం తెలియదా అంటే, నేను మర్చిపోయాను, నువ్వు కూడా నా దగ్గరే పనిచేసావు కదా, ఎలా ఉన్నావు, బాగున్నావా జో అని చెప్పి అడుగుతారన్నమాట. ఇంకా మాటకి ఇక్కడ జో అయితే అంటాడు, బాగున్నాను సార్, ఒక లాయర్ అయ్యుండి మీరు అక్యూస్ దగ్గరికి వచ్చి ఫొటోస్ అనేవి తీయడం పద్ధతిగా లేదని మీకు తెలీదా, లాయర్కి అన్ని రూల్స్ తెలియాలి, తెలియకుండా లాయర్ ఎలా అయ్యారు సార్ మీరు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అయితే చేస్తాడనమాట. ఆ మాటకి తనైతే మాట్లాడుకుంటా, నీకు చాలా ఉందిరా, సరే మనం కోర్టులో తేల్చుకుందాం, వెయిట్ అండ్ సీ అని చెప్పి అంటాడనమాట. సరే సరే వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి అయితే జో పంపించేస్తాడనమాట. ఇంకిక్కడ జో అయితే అంటాడు మియంతో, మియం నువ్వు నన్ను ఒకసారి అడిగావు కదా, ఒకసారి మళ్ళీ నిర్ణయం అనేది మార్చుకో, నీ లైఫ్కి సెట్ అయిన చాయిస్ అనేది తీసుకో అని, కానీ ఇప్పుడు నేను నీకు ఒక చాయిస్ అనేది ఇస్తున్నాను, నేను కూడా ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నాను అంటే, దేనికి నాకు నువ్వు చాయిస్ అనేది ఛాన్స్ అనేది ఇస్తున్నావని అడుగుతుంది
అంటారన్నమాట. నీ ఎక్స్ హస్బెండ్ తీసుకొచ్చిన లాయర్ చాలా సీనియర్, అందుకే నేను చెప్తున్నాను తనే గెలిచే అవకాశాలు చాలా మటుకి ఉంటాయి. సో నువ్వు కూడా సీనియర్ లాయర్ని కలిస్తే బాగుంటుంది నీ కేసును వాదించడానికి అనగాని ఇక్కడ మియం అయితే అంటదన్నమాట. నేను అవేమీ పట్టించుకోను, నాకు నీ మీద నమ్మకం అయితే ఉంది. మనం ఎలాగైనా డింగ్ డింగ్ కస్టడీ అనేది తీసుకొని నువ్వు నేను డింగ్ డింగ్ చాలా హ్యాపీగా ఉండి న్యూ లైఫ్ని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అంటదన్నమాట. ఈ మాట వినగానే జో కూడా సరే అని చెప్పి హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడనమాట. సరే అంటాడు. ఇక్కడైతే మన మిస్ జాంగ్ వాళ్ళ అసిస్టెంట్ అయితే హీరో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒకరు కలవాలని చెప్పి అనుకుంటున్నారు, రండి సరే అని చెప్పి తీసుకువెళ్తారు. ఇంకా హీరో వాళ్ళ నాన్నగారు కూడా సరే అని చెప్పి వెళ్తే మిస్ జాంగ్ అయితే అంటదన్నమాట, హలో సార్ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని చెప్పి అడిగేసరికి హీరో వాళ్ళ నాన్నగారు కూడా నాకు గుర్తొచ్చారు, మీరు మిస్ జాంగ్ కదా అని చెప్పి అంటారన్నమాట. అవును మీరు బాగానే గుర్తుపట్టారు, అయినా నేను విన్నాను మీ ప్రాపర్టీస్ అన్నీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటే కదా. అసలు నాకే ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా, బయట దాన్ని నేనే మీ ప్రాపర్టీస్ మీ ఆస్తులన్నీ వేరే అమ్మాయి చేతికి వెళ్ళిపోయి అంటే నాకే బాధగా ఉంది, నేనే తట్టుకోలేకపోతున్నాను. అయినా మీరు ఎలా తట్టుకుంటున్నారు? సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీ ప్రాపర్టీస్ అన్నీ మీరు తీసుకొచ్చేసుకోవచ్చు, మీ చేతుల్లోనే ఉంటాయి అనగానే ఏంటది అని చెప్పి అంటారన్నమాట. సరే నేను మీకు ప్లాన్ చెప్తాను కానీ ఇప్పుడే కాదు అంటే దీనివల్ల మీకేంటి ఉపయోగం అని అనగానే అదేమి కాదు సార్, నాకు బెనిఫిట్ అయితే ఉంటుంది, ఆ బెనిఫిట్కి సంబంధించినంత వరకు నేను మీకు కొన్ని డబ్బులు అయితే ఇస్తున్నాను, ఇది నా వెల్కమ్ గిఫ్ట్ అని మీరు అనుకోవచ్చు అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట హీరో వాళ్ళ ఫాదర్ని, అంకుల్ మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఆ మాటకి హీరో వాళ్ళ ఫాదర్ అయితే అంటారు, ఏంటి నా చేతుల్లో డబ్బు చూస్తే నీకు ఆనందం అనేది కలగట్లేదా అనగానే హీరోయిన్ అయితే అంటది, నేను అలా అనట్లేదు అంకుల్, మళ్ళీ మీరు ఏ తప్పు చేయకూడదని చెప్తున్నాను అంతే. అలాగైతే హీరో మిమ్మల్ని క్షమించను కూడా క్షమించుడు, వేరే తప్పు ఏమైనా చేస్తానని చెప్పి అంటది. ఆ మాటకి హీరో వాళ్ళ ఫాదర్ అయితే అంటాడనమాట, నా కొడుకు దగ్గర నన్ను బ్యాట్ చేయాలనుకుంటున్నావా, వెళ్ళు వెళ్ళు అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోని అక్కడికి నుంచి వెళ్ళిపోయాక హీరో వాళ్ళ ఫాదర్ అయితే అనుకుంటారు, నీ పని చెప్తా నాకు మీ అమ్మకి మీ రిలేషన్ గురించి అని చెప్పి ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే డ్యాన్స్ అనేది చేస్తుంటే మీతో ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నాను, ఒకసారి పక్కకే వస్తారా అని చెప్పి పిలుస్తాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావు, సరేలే ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకైతే ఇక్కడ హీరో వాళ్ళ నాన్నగారు అంటారు, మీకు తెలుసా లేదో మా అబ్బాయి మీ అమ్మాయి ఇద్దరు అయితే ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు, మనం త్వరలో వాళ్ళకి పెళ్ళి అనేది చేయాలి, మన ఇద్దరం అయితే వియ్యంకులం అవుతున్నాం కదా, ఒకసారి మీరు ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మంత్ ఏమైనా పెళ్లి డేట్ ఉంటే ఫిక్స్ చేసేయండి, మనం పిల్లలిద్దరికి పెళ్లి చేసేద్దామని చెప్పి అంటారన్నమాట. ఇంక ఈ మాట విన్న హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే షాక్ అయ్యి వెంటనే హీరో దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఇంకా హీరో కంపెనీకి వెళ్ళి హీరోని అయితే పిలవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా హీరోని అయితే పిలిచేసరికి హీరో కూడా హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని చూసి ఇంకా సరే అని చెప్పి లోపలికైతే వెళ్ళి, ఆంటీ ఏమైంది మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారంటే మనం కొంచెం క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందామా అంటే సరే ఆంటీ పదండి అనగానే ముందు నువ్వు పద అని చెప్పి పిలుస్తారన్నమాట. ఇంకా హీరో అయితే ఏదో జరిగేటట్టే ఉంది అని అనుకుంటాడు. ఇంకా సరేలని చెప్పి లోపలికైతే వెళ్ళేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారన్నమాట, నాకు తెలిసింది నువ్వు మా అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారంట కదా, ఈ కారణం వల్లేనా మేము మీ ఇంట్లో ఉన్నా నువ్వు ఒప్పుకున్నావు, మీరెంతకాలం కావాలంటే అంతకాలం ఉండండి అని ఆఫర్ అనేది ఇచ్చావు, మా అమ్మాయిని ప్రేమించడం వల్లేనా అనగానే ఇంకా హీరో అయితే అవునా ఆంటీ అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అలా సైలెంట్గా అయితే ఉండిపోతాడు, ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థమవుదన్నమాట. వాళ్ళ అమ్మ ఏం క్వశ్చన్స్ అడుగుతుందని టెన్షన్ పడిపోతాడు. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడనమాట, ఆంటీ నిజం చెప్పాలంటే నేను మీ అమ్మాయి నిజంగా సీరియస్ రిలేషన్షిప్లో అయితే ఉన్నామండి అనగానే ఇంత పెద్ద విషయం నాకు ఎందుకని మీరు చెప్పలేదు, నాకు చెప్పాలి కదా అని చెప్పి గట్టిగా అయితే అరుస్తుంది. అంటే మీరు ఏమీ అనుకోకండి, ఈ విషయం మనం ఒకసారి హోమ్తో కూర్చొని డిస్కస్ చేసుకుందాం, ప్రతిదీ తను కూడా మీకు వివరిస్తుంది అని చెప్పి అంటారన్నమాట. సరేలే కానీ నువ్వు పని చేసే చోట చాలా అందమైన అమ్మాయిలు అయితే ఉన్నారు కదా, ఏంటి అని అడుగుతుందన్నమాట. ఆంటీ మీరు ఏమంటున్నారు అనగానే నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమైంది కదా అని చెప్పి అనగానే ఆంటీ నాకు అర్థమైంది, మీకు తెలుసో లేదో నా అసిస్టెంట్ కూడా ఒక అబ్బాయి, దానికి తోడు హీరోయిన్ కూడా ఇక్కడే వర్క్ చేసేది, ఇక్కడున్న ప్రతి ఒక్క అమ్మాయి హీరోయిన్ ఫ్రెండ్ అండ్ హీరోయిన్ కొలిగ్ కూడా, ఈ అన్ని విషయాలు మీ అమ్మాయికి అయితే తెలుసు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా సరే అయితే అని చెప్పి అంటారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఇలా అడుగుతారు, నేనైతే నా కల్లుడు ఎప్పుడు నా ఇంట్లోనే ఇల్లరికం వచ్చేలాగా ఉంటేనే ఇష్టం,
నువ్వు ఇల్లరికం అనేది వస్తావా రావా అని చెప్పి అడుగుతారు. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నేను కూడా మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నా. ఆల్రెడీ మీరు ఉండేది ఎవరింట్లోనో ఆంటీ, నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను కదా, దాని అర్థం ఏంటి? ఇల్లరికం వచ్చినట్టే కదా అని అంటాడనమాట. చెప్పకు అది నీ ఇల్లనే కదా నువ్వు చెప్తున్నావు, నీ అసలు ఇంటెన్షన్ నాకు అర్థమైందిలే అని అంటదన్నమాట. సరేలా ఆంటీ, చెప్పాల్సింది చెప్పాను, నాకైతే ఇప్పుడు స్టోర్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాల్సిన టైం అయితే అయ్యింది, నేను వెళ్తాను అనగానే స్టోర్ ఇన్స్పెక్షనా, నేను కూడా వస్తాను అని చెప్పి హీరో వాళ్ళ అమ్మగారు అంటారు. సరే అయితే రండి ఆంటీ అని చెప్పి హీరో అయితే కారులో తీసుకువెళ్తాడనమాట. నీ వర్క్ ఎలా ఉంటుందో నాకైతే తెలియాలి అని చెప్పి అంటది. ఇక్కడ హీరో అయితే ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటాడనమాట. కానీ ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని అయితే ఒక చోట అయితే కూర్చోబెడతాడు. ఇంకా హీరో ఎలా వర్క్ చేస్తున్నాడో ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్షన్ కూడా హీరో అయితే వెళ్తాడనమాట. ఇక్కడ హీరో అయితే ఫుడ్ ఇన్స్పెక్షన్ అంతా చేస్తూ ఉంటే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి టేబుల్ నిండా ఫుడ్ అనేది పెట్టేస్తారు. ఇంకా ఆవిడ తిని నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇవిడికైతే అంటది కారులో వెళ్ళేటప్పుడు, నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక బాస్గా ఉండడం అనేది చాలా అంటే చాలా కష్టం, ప్రతిదీ కరెక్ట్గా చూసుకోవాలి, నా కూతురు కూడా ఇంతే కష్టపడుతుందేమో అని చెప్పి అంటదన్నమాట. హీరో అయితే నవ్వుకుంటాడు ఆవిడ మాటలకి. ఇంకా వెంటనే హీరోయిన్ని ఇంటికైతే పిలిపించేసి హీరోని పక్కనైతే కూర్చోబెడుతుంది. ఇక్కడ హీరోతో అయితే అంటది, బాబు నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ నేనైతే నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. మీ నాన్నగారు అయితే జైల్లో ఉండి వచ్చిన ఆయన, అలాంటి వాళ్ళ ఇంటికి నా కూతుర్ని పంపాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే నాకు అలాంటి ఇంటికి నా కూతుర్ని పంపడమే ఇష్టం లేదు, కానీ నువ్వు చాలా మంచివాడువు కాబట్టి ఆలోచిస్తున్నాను అని చెప్పగానే హీరో అయితే అంటాడు, ఆంటీ మీ అమ్మాయికి ఏమీ ఇబ్బంది రాకుండా నేనైతే చూసుకుంటాను, మా నాన్న అయితే మా జీవితంలోకి రాకుండా నేను అగ్రిమెంట్ కూడా చేస్తాను, దానికి తోడు మా పెళ్ళైన వెంటనే మీ అమ్మాయికి నా సగం ఆస్తి, నా ప్రాపర్టీ ప్రతి ఒక్కటి సగ భాగం అయితే వెళ్ళిపోతుంది, నేను ప్రతిదీ అగ్రిమెంట్ అయితే చేస్తానంటే మీకు నమ్మకం కలిగేలాగా అని చెప్పి అంటాడు. ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, బాబు నువ్వు ఇవన్నీ చెయ్యక్కర్లేదు, నాకు నీ గురించి తెలుసు, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి అంటారన్నమాట. ఆంటీ మీరు నాకు ఒక అవకాశం అనేది ఇవ్వండి ఆంటీ, నన్ను కూడా మీ కుటుంబంలోకి చేర్చుకోవచ్చు కదా, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని చెప్పగానే అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే వస్తారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరిని చూసి, మీరిద్దరూ అమ్మకి చెప్పేశారా ఏంటి, మీ అమ్మకి తెలిసిపోయిందా, అంత త్వరగా ఎందుకని చెప్పేశారు మీ అమ్మకి అని చెప్పి అంటారు. ఇంక ఇది వినగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారు, ఏంటి ఈ విషయం నీకు ముందుగానే తెలుసా అని చెప్పి. అలా అడగగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అంటారు, నాకు ఎప్పుడో తెలుసు వీళ్ళిద్దరి సంగతి అని చెప్పి. ఇలా అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే భయపడతారన్నమాట. ఇప్పుడు అమ్మ గట్టిగా అరిచేస్తుందేమో అని చెప్పి ఇక్కడ ఇద్దరు అయితే షాక్ అయిపోయి ఉంటారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.